హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ పాలకూర కర్రీ అండి. పాలకూర కర్రీని ఈ విధంగా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా మనకి 3 కట్టల పాలకూరని తీసుకోవాలండి. పాలకూరని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 2 పావుల సగం ఆయిల్ పోసుకోవాలండి. ఇలా పోసుకొని మనం వెల్లుల్లి రెబ్బల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. దాంట్లోకి కరివేపాకు రెమ్మలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత మనం దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వాటర్ లేకుండా వేసుకోవాలండి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆగాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తెరిచి చూడంగానే మనకి బాగా కుక్ అవుతుంది. మనకి బాగా వేగిందండి పాలకూర. ఇలా వేగిన పాలకూరలో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని కలుపుకోవాలండి. అలా కలుపుకొని అల్లం వెల్లుల్లి ముద్ద ఒకటి వేసానండి, ఒక 1 టేబుల్ స్పూను. ఫ్రెష్దే వేసానండి. ఫ్రెష్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం టమాటా వేయకూడదండి. మనం పాలకూరలో టమాటా వేయడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయండి, అలా చెప్తారండి అందరూ. అందుకే నేనైతే టమాటా వేసుకోను. నేను ఎప్పుడు చేసినా టమాటా వేయకుండానే చేస్తాను. ఇలా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఆ 2 వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని మనం మళ్ళీ మూత తెరిచి చూడంగానే పాలకూర అనేది బాగా రెడీ అయిందండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాను. అలా వేసి బాగా కలుపుకున్నానండి. మనకి పాలకూర రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి, పాలకూర కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.